స్వామి వివేకానంద గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మనం ఆల్రెడీ ముందుగా తెలుసుకున్నాం కదా, స్వామి వివేకానందుడి బాల్య పేరు నరేన్. సో నరేన్ ప్రతి చేతిలోనూ సమాధికోత్సాహం ప్రస్ఫుటమయ్యేది. చదువులోనే కాక ఆటపాటల్లోనూ నరేన్ మేటిగా రాణించాడు. బాల్యం నుండి నరేన్ ధ్యానం చేయసాగాడు. పెద్దలు ధ్యానం చేయడం చూసి తన మిత్రులతో ధ్యానానికి కూర్చునేవాడు. కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాల్లోనే అతడు ప్రగాఢ ధ్యానంలో లయించేవాడు. కూర్చున్న భంగిమలో నరేన్ గాఢంగా నిద్రపోతున్నాడని మిత్రులు అతన్ని పరిహసించేవారు. అదేమీ పట్టించుకోకుండా నరేన్ మహోత్సాహంతో ధ్యానాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు ఆటలు అయ్యాక నరేన్ అతడి మిత్రులు ధ్యానానికి కూర్చున్నారు. హఠాత్తుగా నరేన్ ముందు పడగ విప్పిన తాచుపాము ఒకటి తోకపై నిలబడి ఉండడాన్ని మిత్రుడొకడు చూశాడు. అంతే, మిత్రులంతా గోలుగా అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తూ నరేన్ను కూడా తమను అనుసరించమన్నారు. ధ్యానంలో లయించి ఉన్న నరేన్కు మిత్రుల గోల వినిపించలేదు. అతడు తన ధ్యానాన్ని అదే స్థాయిలో కొనసాగించాడు. మిత్రులు ఒక మూల నక్కే కూర్చుని నరేన్ భద్రతకై ఆతురత చెందసాగారు. నరేన్ నిశ్చలంగా కూర్చుని ప్రగాఢ ధ్యానంలో మగ్నుడై ఉన్నాడు. కాసేపటికి ఆ తాచుపాం ప్రశాంతత సాహసము కలగలిసిన ఆ బాలుని ప్రవర్తనను చూసి బహుశా సంతసించి మెల్లగా తన దారిని తాను వెళ్ళిపోయింది. ఇంకొక సంఘటన ఏంటంటే, కుప్పిగంతులకు నరేన్ పెట్టింది పేరు. అతడు ఒక మిత్రుని ఇంటికి తరచూ వెళ్ళేవాడు. ఆ ఇంటి ప్రాంగణంలో పుష్పభరితమైన జంపక వృక్షం ఒకటి ఉండేది. ఆ చెట్టు ఎక్కి పువ్వులు సేకరించడం నరేన్కు రివాజు. మిత్రులతో కలిసి చెట్టు మీదకి ఎక్కి దాని కొమ్మల నుండి తలకిందులుగా వేలాడి ఊగడం నరేన్కు చాలా ఇష్టం. అంతేకాక చెట్టు కొమ్మ నుండి కించిత్తు అలుపు కూడా లేకుండా నేల మీదకి దూకి వాళ్ళు ఆడుకునేవారు. నరేన్ ఆ బృందానికి నాయకుడు. వారి దుందుడుకు చేతలు ఇంటి యజమానికి కోపం తెప్పించింది. అంతేకాక ఈ దుందుడుకు చేష్టలు ఎక్కడ ప్రమాదానికి దారితీస్తాయోనని కూడా ఇంటి పెద్దలు భయపడుతుండేవారు. ఒకసారి ఇంట్లో ఉన్న ముసలి తాత చెట్టు మీద ఒక దయ్యం ఉందని, అది చెట్టు ఎక్కే వారిని గొంతుని చంపేస్తుందని భయపెట్టే ధోరణిలో నరేన్ను హెచ్చరించాడు. తాత చేసిన హెచ్చరికను నరేన్ సావధానంగా విన్నాడు. కానీ కాసేపటికల్లా మళ్ళీ నరేన్ చెట్టెక్కి యథాప్రకారంగా తలకిందులుగా వేలాడుతూ ఆడుకోసాగాడు. తాత హెచ్చరికతో భయపడ్డ మిత్రులు అతన్ని వెంటనే చెట్టు దిగి రమ్మని కోరి ప్రమాదంలో పడవద్దని హెచ్చరించారు. అందుకు నరేన్ ఫకాలను నవ్వి, ఎంత అమాయకులు మీరు! ఆ తాత చెప్పిన కథ నిజమే అయితే ఆ దయ్యం నా గొంతుని ఎప్పుడో నులివేసి ఉండేది కదా, ఇప్పటిదాకా అలాంటి జరగలేదు కదా, అయితే దయ్యం లేనట్టే కదా అని నరేన్ తర్కాన్ని మిత్రులు అంగీకరింప తప్పలేదు. ఎటువంటి భయానక విధానంతోనూ నరేన్ను మభ్యపెట్టడం సాధ్యం కాదు అని మిత్రులు తెలుసుకున్నారు.